నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ప్రస్తుత ఆధునిక కాలంలో మనకు మంచి చేసే ఆచార వ్యవహారాలు చాలా ఉన్నాయి. మరి నేటి తరం యువత వాటిని మర్చిపోతున్నారు. మరి వాటిని ఒక్కసారి గుర్తు చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనం సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారిని స్టూడియోకి పిలిచాం. ఆయన అయితే చాలా ఆనందంతో ఇటువంటి తెలియని విషయాలు తెలియచెప్పాలి అని ఎంతో ఆతృతతో ఉన్నారు. సో ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మిత సార్, యాక్చువల్గా చెప్పాలంటే సార్, చాలామంది ఆడపిల్లలని కాదు మగపిల్లలని కాదు సార్, బొట్టు దగ్గర ఆర్గ్యుమెంట్ ఏం జరుగుతుంది, ఆడపిల్లలు మాత్రమే బొట్టు పెట్టుకోవాలి, మగపిల్లలు పెట్టుకోకూడదని చాలామంది చెప్తున్నారు. కానీ కొంతమంది మీలాంటి వాళ్ళ వీడియోస్ చూసి మీలాంటి మంచి మాటలు విని కొంతమంది మగపిల్లలు పెట్టుకుంటున్నారు సార్. దాన్ని ఎగతాళి చేసి మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఇటువంటి వారికి మీరు ఏం చెప్తారు సార్? కాలం అంటే పోయే కాలం దగ్గర పడినప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అని కొంచెం అందంగా చెప్తుంది. పోయే కాలం దగ్గర పట్టినప్పుడు ఎలాంటి పేలాపనలే పేలుతారో అని చెప్పేసి అని కొంచెం మోటుగా ఉంటుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని శాస్త్రం చెప్తుంది. బొట్టుకుంటే రీసెంట్గా ఎక్కడ ఒక చాలా దారుణమైన మాట, పువ్వులు పెట్టుకుంటే ఆడవాళ్ళు ఇలా అన్నారు, మరి బొట్టు పెట్టుకుంటే మగాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళని. పరధర్మంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే అతను పరధర్మంలో ఉన్నానని అనుకుంటూ భారతదేశంలో ఉంటూ సనాతన సాంప్రదాయ బద్ధంగా, అంటే కర్మభూమి భారతదేశము కర్మభూమి. మనం చేసే ప్రతి పని ఒక కర్మగా పరిగణలోకి తీసుకుంటుంది. సత్కర్మ అది దుష్కర్మ, అంతే. కర్మ అది చేయటం అనేది కంపల్సరీ. ఇక్కడ ఉంటూ ఆ వాక్కు అనే కర్మతో పాపాన్ని మూటగొట్టుకుంటూ ఉంటాం. అదే వాక్కు 10 మందికి మంచి చేస్తూ కూడా పుణ్యాన్ని ఆర్జిస్తూ ఉంటాం. వాక్ ఆయన దూషించడం అనే ఒక విధానాన్ని అనుసరిస్తున్నారు. మనం బాగుపరుచుదాం అనే విధానాన్ని, మనం తెలియని విషయాన్ని తెలుసుకొని తెలియజెప్పడం. ఎవరం కూడా అతీతులం కాదు దేనికి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే బొట్టు గురించి మాట్లాడాలి. రీసెంట్గా నేను పద్మపురాణం వింటూ దాంట్లో బొట్టుకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అందులో శాస్త్రకారులు కానీ లేకపోతే ప్రవచనకారులు కానీ ఏం చెప్తారంటే, శివుడి మీద భక్తి ఉండాలి. భక్తితో విభూతిధారణ భస్మధారణ చేసి మెడలో రుద్రాక్షలు వేసుకొని నామస్మరణాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి యమబాధలు ఉండవు. భస్మధారణ చేసి రుద్రాక్ష ధరించి శివ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే నిత్యము జపిస్తూ తమ కార్యక్రమాలలో నిర్వర్తిస్తారో వాళ్ళకి యమబాధలు ఉండవు. సరే, ఇప్పుడు రుద్రాక్షలు అవి కొనుక్కుని వేసుకోవాలి, మంచిగా దొరకవచ్చు, దొరకపోవచ్చు. అలాగే విభూతి దొరకవచ్చు, దొరకపోవచ్చు, అదే మనం చేసుకోవాలి కంపల్సరీ. నామస్మరణ సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కనీసం భస్మధారణ అన్న చేసి, అంటే బొట్టు పెట్టుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా, ప్రథమ సాంప్రదాయంగా పెట్టుకొని, అంటే ఇప్పుడు మనం నామస్మరణ చేయడానికి దేవతార్చనకు వెళ్ళడానికి ముందు పెట్టుకోవాల్సింది మొట్టమొదటిది, దానికి ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఉందమ్మా, అవ్యాంగభాను అంటారు. అంటే అదొక అంగము. తిలకధారణ అనేది ఒక అంగముగా మనకి భవిష్య పురాణంలో అవ్యాంగ భాను అనే ఒక పుస్తకమే, దాంట్లో చాలా రకాలు చెప్పబడి ఉన్నాయి. దాంట్లో తిలకధారణకు సంబంధించిన అద్భుతమైనటువంటి అధ్యాయం కూడా ఉంది. అందులో మన ప్రవచనకారులు చెప్పిన దాంట్లో భస్మధారణ చేయడం ద్వారా అది మనకి యోగ్యతని ప్రసాదిస్తుంది. ఎలా అంటే, ఒకసారి నారద మహాముని యమలోకం, అంటే యమలోకం అంటే ఏదో మనకి రౌరవాది కర్మలు చేసిన వాళ్ళకి, ఒకసారి నారద మహాముని యమలోక సంచారం, అంటే ఇక్కడ మనకి గరుడ పురాణాన్ని అనుసరిస్తే మనకు యమలోకం అంటూ ఒకటి ఉందని, పాపాలు చేస్తే శిక్షలు యమలోకంలో రౌరవాది కర్మలు అనుభవించాల్సి వస్తుంది. యాతనా శరీరాన్ని ధరించి నూనెలో వేయించడం, ముళ్ళ స్తంభాన్ని, అంటే భౌతికంగా దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. దానికోసం దీని గురించి ఒక చిన్న క్లూ ఇచ్చి ఎదరికి వెళ్ళిపోదాం. నేను చేశాను ఈ దేహాన్ని అనుసరించి, లోపల ఉన్నటువంటి ఆత్మ, దీనికి ఎలాంటి మళ్ళీ పాపం అంటదు. కానీ అంటే తప్పు చేయాలి, ఇది చేసిందంతా కూడా శరీరమే కాబట్టి ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత శిక్ష ఆత్మకు ఎలా వేస్తుంది కదా. దానికి ఇంకొక శరీరం ఏదో ఇస్తారు, యాతనా శరీరం అని మనకి గరుడ పురాణం చెప్తుంటుంది. మనం ఏమి చేసినా ఈ దేహంతో ఏదైతే చేస్తామో అది ఈ దేహంతోటే అనుభవించాలి. అంటే ఫిజికల్గా చేసిన దానికి ఫిజికల్గానే శిక్ష ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే భూమి లోకం, ఇక్కడ ఇది ఒక లోకం ఉంది. ఇది కాకుండా ఇంకా ఎక్కడ ఏ లోకాలు లేవు.
అవన్నీ కూడా శక్తికి సంబంధించినవి. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకి ఉండేది శక్తి మాత్రమే. అది మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం యాతనా శరీరం అంటే, నేను ఒక తప్పు చేశాను, ఒక జీవిని హింసించాను, కర్రతో కొట్టాను, అప్పుడు నేను శిక్ష అనుభవించాలంటే నాకు ఒక యాతనా శరీరం కావాలి. ఏం శరీరం కావాలి? నేను ఏదైతే హింసించానో దానిని అనుభవించడానికి కావాల్సిన యాతనా శరీరం. యాతనా శరీరం అంటే ఒక ఇనప వస్తువు ఇంకోటో తీసుకెళ్ళి ఆత్మ దాంట్లో పెట్టడం కాదు. మళ్ళీ ఒక ఎలక, పాము, దెబ్బలు తినేటువంటి జంతువు. యాతనా శరీరం. ఇది మానవ శరీరం, దీనికి సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి. యాతన ఉండదు, వాటికి యాతన ఉంటుంది. భావాన్ని వ్యక్తపరచలేవు, కానీ శిక్ష అనుభవించాలి. ఆకలితో అలమటిస్తూ రోడ్లెమ్మటి తిరిగేటువంటి కుక్కల రూపంలోనూ ఈ జీవితాన్ని, ఇది యాతనా శరీరం. మళ్ళీ మనం చేసిన పుణ్యం తాలూకు అంటే అక్కడ కర్మ తీరిపోయింది, అప్పుడు మళ్ళీ ఇంకొక జన్మ మానవుడిగా మళ్ళీ వెత్తి ఇంతకుముందు ఏదైతే తప్పులు చేసినా అవి చేయకుండా ఉండి జ్ఞానం తెచ్చుకొని సత్ప్రవర్తనతో ఉంటేనే మోక్షానికి వెళ్ళి తిరిగి జన్మించలేని స్థితికి వెళ్తాం. అంటే నరకం అంటూ ఇంకోటి ఏదో ఉంది. గరుడ పురాణాన్ని ఒక కథగా మనకి చెప్పడం జరిగింది. గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు ఒక కథగా చెప్పాడు, అంతే తప్ప ఇంకొక లోకం ఉంది అక్కడ తీసుకెళ్ళి ఈ శరీరం ఎట్లా కాలిపోయింది, ఈ ఆత్మను తీసుకెళ్ళి ఇంకొక బాడీలో పెట్టి దాన్ని నూటిలో ముంచుతారు. నూనెలో ముంచడం అనేది ఉంది. నూనెలో ముంచడానికి చేస్తున్న ప్రక్రియలు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో నూనెలో ఏగుతున్నటువంటి జీవులు చాలా రకాలు ఉన్నాయి. ఆ జీవితాన్ని తీసుకున్న ఎవరైతే ఉంటారో, పాపాలు చేసుంటారో వాళ్ళు అలా మారుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఆ యమలోకం వెళ్ళినప్పుడు నారద మహాముని ఒక జీవికి శిక్ష పడుతోంది, ఒక జీవికి శిక్ష తగ్గింపుగా పడుతుంది. పాపాలు బాగా ఎక్కువగా చేసున్నారు. చివరి నిమిషములో ఎప్పుడో 100కో 1 ఒకసారి కార్తీక మాసంలో ఒకసారి అలా శివాలయానికి వెళ్ళి భస్మధారణ చేసిన పాపాలన్నీ కొంతవరకు శమించి పుణ్యం పొందటం జరిగిందని నారదుల వారికి యముడు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే పొరపాటున కూడా నుదుటున భస్మధారణ లేకుండా ఉండొద్దు ఒకవేళ. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం విపరీతమైనటువంటి ప్రయాణాలు చేస్తున్నాం. ఎక్కడా కూడా అంటే భస్మధారణ చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. అంటే సింథటిక్ స్టిక్కర్స్, కెమికల్ ఇవి చేస్తున్నారు తప్ప భస్మధారణ చేయట్లేదు. అసలు ఒరిజినల్గా ఏంటంటే నుదుటన ఉండవలసినటువంటి ధారణలో ప్రథమంగా మనం తీసుకోవాల్సింది విభూతి. అంటే దానికి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఇది వైదికమా? ఇందులో మళ్ళీ 2 రకాలు, శైవులు, వైష్ణవులు. ఇది వైదికం. వేదం చెప్పింది భస్మధారణ గురించి చాలా అద్భుతమైనటువంటి వాక్యం అమ్మ. అంటే నేను అవన్నీ చదువుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను, చెప్పాలి మన వాళ్ళకి అని చెప్పేసి. సాంప్రదాయ విధానంగా శైవ, వైష్ణవ, స్మార్తులు మనం 3 వర్ణాలుగా ఉంటాం ఇక్కడ. శైవులు, వైష్ణవులు, స్మార్తులు. నువ్వు ఎవరైనా సరే భస్మధారణ శైవ వైష్ణవ కాదు, వైదికం అని శాస్త్రం చెప్తుంది. వైదికం ఇది. భస్మధారణ చేయటం అనేది వైదికం. ఎందుకు? ఏదైనా ఒక వస్తువుని కాల్చాం, అగ్నిలో పునీతమైంది, చివరికి మిగిలేదేంటి? విభూతి. అది మనకి శాస్త్రం చెబుతున్నది. చివరిగా మిగిలేదేంటి? భస్మం. అకార ఉకార మకారములకు బ్రహ్మ విష్ణు రుద్రులకు ప్రతీకగా భస్మాన్ని ధరిస్తున్నాం. 3 వేళ్లతో తీసుకుంటాం. అకార ఉకార మకారం ఓంకార తత్వాన్ని కలిగి ఉంది, బ్రహ్మ విష్ణు రుద్రులను కలిగి ఉంది. అందుకని భస్మధారణ కంపల్సరీ ధరించాలి. ఇది మీరు శైవుల, వైష్ణవుల, స్మార్తుల కాదు, వైదికులం, వేదాన్ని అనుసరిస్తున్న వాళ్ళం. ఇది లేకపోతే రౌరవాది కర్మలు. ఇప్పుడు నుదులు ఖాళీ ఉందమ్మా అంటే ఏ పాపం, ఏ జన్మలో ఏ పాపం చేశాడు? బ్రహ్మ నీ తలరాతని నీ ఎక్కడ రాశాడంటారు? నుదుటి మీద రాశాడు. ఆయన రాశాడు మనం చేసుకున్నటువంటి ప్రారంభ కర్మలు. ఎప్పుడైతే భస్మధారణ ధరించామో రాత కనపడద్దా? ఓంకారము ఆది ప్రణవనాదం, త్రిపుండ్రాలని మనం ధరించినటువంటి భస్మాన్ని ఓంకార స్వరూపంగా చెప్పడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేష్ రుద్రులే మన నుదుటన కనిపిస్తూ ఉంటారు. ఇక మన తలరాత ఎవరికి కనిపిస్తుంది? అంటే చేసిన కర్మలు దగ్ధం అవ్వాలంటే అగ్నిలో దహనమై చివరి రూపం, ఇక దాని తర్వాత ఇంకొక రూపం ఏముంది? ఇంకేమీ లేదు, భస్మంగా మిగిలింది. ఎంతటి గొప్ప వస్తువు అయినా సరే భస్మం అవ్వాల్సిందే. అది మనకి శాస్త్రం చెప్తుంది. చివరికి మిగిలేది ఇది ధరిస్తే నీకు వచ్చేది మోక్షమే అని చెప్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో
తిలకధారణ అనేది మర్చిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ ధర్మంలో ఉన్నా సరే, నువ్వు శైవంలో ఉన్నావా, వైష్ణవులో ఉన్నావా, గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నావా, సన్యాసిగా ఉన్నావా, భస్మధారణ కంపల్సరీ ధరించి తీరాలి. అంటే దౌర్భాగ్యం ఏంటంటే పిల్లల పాపం స్కూల్కి వెళుతూ ఉంటే అక్కడ బొట్టులు తుడిపేసి, అవును సార్, ఇది అనాగరికం, అజ్ఞానాంధకారంలో కొట్టుకుంటున్నటువంటి వ్యవస్థ. అంటే విద్యా వ్యవస్థ అంటేనే మనకి ఆశ్రమాలు, వేద పాఠశాలలతో వేదాన్ని నేర్పించే పాఠశాలలు ఉండేవి. ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్స్ లేవు. వాళ్ళందరూ అద్భుతమైనటువంటి జ్ఞానంతో ఉన్నారు. బొట్టు పెట్టుకున్నాడు అజ్ఞాని కాదమ్మా, బొట్టు పెట్టుకున్నాడంటే వాడు జ్ఞానంతో ఉన్నాడు అని. తిలకధారణ అనేది అవ్యాంగ భావనం. అంటే ఇక్కడ ఆజ్ఞాచక్ర దగ్గర బయలుదేరి ఇక్కడ అంటే ఇది సహస్రారం, ఆజ్ఞకి సహస్రారానికి మధ్యలో ఇంకొక చక్రం ఉంది, ఫాల చక్రం అంటారు, 4 హెడ్ చక్ర. ఇది ఇంట్యూషన్, ఇది మేనిఫెస్టేషన్, ఇది ఇంట్యూషన్, ఇది డివైన్. ఈ మూడిట్లు అనుసంధానం చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్ళి వదిలేస్తే ఇక్కడ నుంచి సెన్సారీ ఆర్గాన్స్ ఉంటాయి, ఒక 12 లైన్లు ఉంటాయి మనకి తల అంతా కూడా వ్యాపించి. ఇది సహస్రారానికి కనెక్ట్ అయి ఉంటుంది. DU20 అని ఒక మెరిడియన్ ఉంటుంది ఇక్కడ. ఇంత నాలెడ్జ్ ఉంది. వీటిల్ని కూడా అనుసంధానం చేయడానికి అనువుగా అంటే ఆక్యుపెన్చర్, ఆక్యుప్రెజర్ ఏదైతే ఉన్నాయో, ఒక్కసారి అలా విభూతిని చేతికి రాసుకుని ఇలా అన్నప్పుడు నీ తలరాతని మార్చుకునే శక్తి ఎవరికి ఉంది? నీకే ఉంది, నీ చేతిలో ఉంది, నీ 3 వేళ్లకే ఉంది. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూప తత్వానికి ఉంది. ఎవరు పెడుతున్నారు? ఏదో పెట్టాలి అంటే చిన్న స్టిక్కర్ అంటే కంపల్సరీ విభూది అనేది మన నుదుటను ఉంటే ఈ కాయం అంతా చివరికి మిగిలేదు విభూదే, బుడిదే. అది ఆ తత్వాన్ని చెబుతూ ఇది మనల్ని పునీతుల్ని చేస్తుంది. ఎక్కడికో వెళ్ళామమ్మా, సంధ్యావందనం చేయాలి, స్నానం చేయడానికి నీళ్ళు లేవు, ఆచమనం చేయడానికి జలం దొరకలా కూడా విభూతి ఉంటుంది. దానికి రిస్ట్రిక్షన్స్ ఏముండవు, మనం క్యారీ చేయడం కూడా ఈజీ ఉంటుంది. ఒంటికి ఆ విభూతిని రాసుకుని స్నానం అయిపోయింది. భస్మధారణ చేస్తే స్నానం అయింది. అంటే అవకాశం లేదు కాబట్టి నేను అంటే అవకాశం ఉండి కూడా విభూతి ధరిస్తే స్నానం అయిపోయింది నాకంటే చెవటకొంప వస్తుంది. వ్యంగ్యంగా 100 మాట్లాడుకోవచ్చు. అంటే నిత్యానుష్ఠానంలో ఎవరైతే ఉంటారో, దైవానికి దగ్గరగా ఎవరైతే మంత్రోపాసన చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి, ఉపాసన పరులకి భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సౌలభ్యం భస్మధారణ, విభూతి. అంటే బొట్టు, దాన్ని మనకి ఇంకొంచెం మోడర్న్గా తీసుకెళ్ళి బొట్టుగా పెడుతున్నారు. అంటే ఇంత పెద్దది పెట్టుకుంటే కొంచెం సిగ్గు, బిడియం, మొహమాటం ఇవన్నీ వస్తాయి కాబట్టి అందరూ ఎలా పెట్టాలంటే కొంత అలా పెట్టాలి. ఎప్పుడు విభూతిని అడ్డంగానే పెడతాం. ఇంత పెద్దగా పెట్టుకునే వాళ్ళు అవసరాన్ని బట్టి, ఇప్పుడు ఉపాసన పరులం, మేము మంచి మాటలు చెప్పాలి, మేము మంచి నేర్చుకోవాలి, మాకు జ్ఞానం కావాలి. ఫస్ట్ మాకు జ్ఞానం ఇచ్చే గురువుల దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుని మేము గురుస్థానంలో కూర్చుకుని మీలాంటి వాళ్ళకి, మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఎవరైతే పరుస్తారో, సమాధానం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు గురువు స్థానంలో ఉండడానికి అర్హతలు ఉంటారు. ఇప్పుడు మనం విద్యా వ్యవస్థకి వెళ్ళాం, నేర్చుకోవడానికి వెళ్తున్నాం. రేపొద్దుట నువ్వు నీ కుటుంబానికి గురువు అవుతావు. ఒక చదువుకుంటున్న బిడ్డ, ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు, తన కుటుంబానికి బాసటగా నిలుస్తారుగా. ఆ స్థితికి వెళ్ళాలంటే నీకు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి అంటే బొట్టు, తిలకం. అవంటే కొన్ని రకాల ఇప్పుడంట కెమికల్స్ మామూలుగా సొంతంగా తయారు చేసుకున్నారు. మనకి దాంట్లో శ్రేష్టం ఎర్రచందనాన్ని అరగదీసి పెట్టుకుంటే, ఇది పొద్దున పెట్టానమ్మా, ఇంకా మీకు కనిపిస్తూనే ఉంది. భస్మం నేను నిత్యాగ్నిహోత్రం చేసి దాంట్లోంచి తీసుకుని భస్మధారణ చేస్తూ ఉంటాను. ఇది సాయంత్రం వరకు కూడా అట్లానే ఉంటుంది, ఉండాలి కూడా, అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి యువతకు అవసరం. దయచేసి విద్యా వ్యవస్థల్లో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు వెళ్ళి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, వాళ్ళకి అవసరము అక్కడ పెట్టాలి. ఇది హిందువా, ముస్లిమవా, క్రైస్తవుడవా కాదు. విభూది అనేది మీ తలరాతలను మార్చేటువంటి శక్తి, యూనివర్సల్ పవర్ అది, అంతే తప్ప దాంట్లో మీరు రీసెంట్గా ఎక్కడో టెస్ట్ చేశారమ్మా, యజ్ఞం చేసిన తర్వాత ఆ భస్మాన్ని తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేస్తే హై pH వాల్యూస్ ఉన్నాయి. దానికి ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్గా మార్చే వాటర్, మీరు వాటర్ని ఆల్కలైన్ వాటర్ అని చెప్పేసి లక్షల కోసం మిషన్లు కొనుక్కుంటున్నారు. పొద్దుటే హోమం చేసిన ఆ విభూతిని తీసుకెళ్ళి నీళ్ళలో కలిపితే అద్భుతమైనటువంటి ఆల్కలైన్ వాటర్, అది నీళ్ళలో కలిపితే ఆల్కలైన్ వాటర్. అది శరీరంలో 72,000 మెరిడియన్స్, 75% వాటర్తో నిండుంది. ఇక్కడ పైన ధరించడం ద్వారా జరిగేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ, మన శరీరంలో కూడా అద్భుత ప్రక్రియ. చర్మానికి స్వీకరించే శక్తి ఉంది, గాలి ద్వారా లోపలికి వెళ్తుంది. అవి లోపల ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే మెదడుకి దగ్గరగా ఉంది, ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఇంత సైంటిఫిక్
భారతీయ ఋషి సాంప్రదాయం ఎప్పుడూ కూడా వైజ్ఞానికతని కలిగి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సైన్స్ భారతీయ ఋషి యొక్క వైజ్ఞానికతను అందుకోవాలంటే ఇంకా సరిపోదు. అంత ముందుగా అడ్వాన్స్డ్గా ఆలోచించి చెప్పారు. విభూది లేకపోతే బొట్టు ధరించడం, చందనం ధరించడం, ఎర్ర చందనం ధరించడం, మనకి రంగురాళ్ళు ఉంటాయి, వాటిని సింధూర రాళ్ళు, పసుపు కొమ్ములు, పసుపులో యాంటీబయాటిక్ ఉంది, వ్యాధి నిరోధక శక్తి. అదే రంగుకి ప్రేరణ ఇచ్చే శక్తి ఉంది. ఎరుపు వర్ణం మన శరీరాన్ని ఉత్తేజింపచేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి ఆజ్ఞాచక్రం ఆ శక్తిని, అంటే అది చూడడానికి ఎర్రగా కనిపిస్తుంది, అలానే ఎర్రగా ఉందని చెప్పి కారం ఎర్రగా ఉంటుంది, అది వేరే పెట్టం. కానీ ఇది సింధూరం అనే రాయి, దాన్ని చూర్ణం చేసి పసుపుతో మేళవిస్తారు. అంటే మన శరీరంలో 7 చక్రాలు, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ప్రధానమైనటువంటి రంగు ఉంటుంది. మూలాధారం ఎర్రగా ఉంటుంది. ఒరిజినల్గా ఇక్కడ ఉండేటువంటి ఆజ్ఞాచక్రం బ్లూ కలర్లో ఉంటుంది. కానీ దాంట్లో ఎరుపు వర్ణం ఉంటుంది, పసుపు ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, నీలము ఉంటుంది, గులాబీ రంగు ఉంటుంది. అధికంగా ఏముంటుందంటే నీలం ఉంటుంది. మూలాధారం అధికంగా ఎరుపు ఉంటుంది, తర్వాత పసుపు ఉంటుంది, తర్వాత ఆరెంజ్ ఉంటుంది, తర్వాత నీలం ఉంటుంది. అన్ని రంగులు ఉంటాయి, కానీ ప్రథమంగా ఉండేది. కానీ ఇక్కడ మనకు చూడడానికి ఎర్రగా కనిపిస్తుంది, కానీ అది ఎరుపు కాదు. మీరు ఇంద్రధనుస్సును చూసారా? ఎరుపుతో ప్రారంభిస్తుంది, ఎరుపుతో ప్రారంభించి వైలెట్తో ఎండ్ అవుతుంది. వైలెట్ తర్వాత కూడా ఇంకో కలర్ ఉంటుంది, అది మనకి కనపడదు, ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్తో ప్రారంభమై రెడ్ అయి ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, ఇండిగో తర్వాత అల్ట్రావైలెట్ రేస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్ రెడ్ కలరు కనిపించదు, అక్కడ ఉన్నటువంటి అల్ట్రావైలెట్ కలరు కనిపించదు, మధ్యలో 7 మాత్రమే మనం చూస్తాం. ఇది ఎర్రగా, ఇక్కడ ధరించేది ఎర్రగా కనిపిస్తుంది, కానీ అది అల్ట్రావైలెట్లో ఉంటుంది. సింధూరం అనే రాయిని చూస్తే గమనిస్తే తెలుస్తుంది, ఎరుపుగాను ఒక రకమైనటువంటి ట్రాన్స్పరెంట్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. ఇది మన భారతీయ సనాతన సాంప్రదాయం మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తి. ఏదో ఊరికే బొట్టెట్టుకుంటే పిచ్చోళ్ళలాగా, తెంగురోళ్ళలాగా, చేతగానోళ్ళలాగా చూడొద్దు. బొట్టు గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎవరైతే బొట్టు గురించి తక్కువగా మాట్లాడతారో వాళ్ళకి మాత్రం చాలా చెంప పెట్టులా ఒక వద్దులేని అంత పౌరుషమైన మాటలు ఎందుకు, కానీ తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి. అందరూ మన వాళ్ళే, మనందరూ భారతీయులు. అంటే తక్కువగా మాట్లాడడం అనేది చాలా తప్పు. తెలియని విషయం తెలియకపోవడం అది వేరే విషయం. తప్పు, చాలా తప్పుగా, అది బొట్టు పెట్టుకోవడమే ఒక తప్పులా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆ వర్డ్ వాడాల్సి వచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. తప్పకుండానమ్మా, అందరూ తెలుసుకోవాలి. జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు. భారతీయులు అంటేనే జ్ఞానప్రియులు, జ్ఞానం మీద మక్కువ కలిగిన వాళ్ళు. లైట్, అంటే కాంతి, రథ అంటే మక్కువ. భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు. అంటే వాళ్ళు బొట్టు గురించో, యజ్ఞం గురించో, దైవం గురించో తప్పుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వెస్ట్రన్ పోకడలని అవలంబిస్తున్నారు. భారతదేశం మీద, కాంతి మీద మక్కువని, ఇష్టాన్ని వదిలేసుకుని వెస్ట్రన్ కల్చర్ అవలంబించడానికి ఇష్టపడుతున్నారు, అంతే. మళ్ళీ ఇక్కడికే రావాలి అందరూ. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి గొప్పదనం, మనది కర్మభూమి, పుణ్యభూమి, మంచి తల్లి. ఓకే సార్. సూర్యోస్.